రీసెంట్ గా నేను ప్రైమ్ లో రిలీజ్ అయిన పోలీస్ కంప్లైంట్ అనే మూవీ చూసా. ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయింది, బట్ అక్కడ ఎవరు చూడకపోయేసరికి ఓటీటీలో రిలీజ్ చేశారు. బట్ అక్కడ ఎందుకు ఎవరు చూడలేదు అని సినిమా చూస్తే అర్థమైంది. చాలా అంటే చాలా డేంజర్ మూవీ ఇది. ఇలా కూడా టార్చర్ పెట్టొచ్చు అనే రేంజ్ లో తీశారు. స్టోరీ ఏంటంటే, ఒక చిన్న పాప పోలీస్ స్టేషన్ కి వెళ్లి వాళ్ళ ఫాదర్ మిస్ అయ్యాడు అని కంప్లైంట్ ఇస్తూ ఉంటుంది. ఈ కంప్లైంట్ ఇచ్చిన రోజు నైట్ 12 కి ఆ పర్సన్ చనిపోతాడు. అలా డిఫరెంట్ పర్సన్స్ నీ ఫాదర్ అని చెప్తుంది. డాడీ కావాలి డాడీ 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 ఈ స్టేషన్ ఎస్ఐ వరలక్ష్మి. అయితే వరలక్ష్మికి పబ్లిసిటీ పిచ్చి. స్టార్టింగ్ లో ఈ కేసుని నార్మల్ గా తీసుకుంటుంది, బట్ ఒక టైం తర్వాత సిచ్యువేషన్ సీరియస్నెస్ తెలుసుకుంటుంది. అయితే ఈ మర్డర్స్ ఇలా జరుగుతున్నాయని శ్రీనివాస్ రెడ్డికి ఒక పర్సన్ ఇన్ఫార్మ్ చేస్తా ఉంటాడు. ఈ పర్సన్ శ్రీనివాస్ రెడ్డికి మాత్రమే కనిపిస్తాడు. సో ఇలా స్టోరీ రన్ అవుతుంది. ఎందుకు ఈ పాప ఇంతమందిని ఫాదర్ అని చెప్తుంది అనేది ఫ్లాష్ బ్యాక్ కి లింక్ అయి ఉంటుంది. మూవీ రన్ టైం వచ్చేసి 2.5 hours ఉంటుంది. కంప్లీట్ ఫస్ట్ నుంచే ఇది ఒక డిజాస్టర్ అనే ఫీలింగ్ వచ్చేసింది. సంబంధం లేని సీన్లు, భయపెట్టని దయ్యాలు, చాలా లో క్వాలిటీ గ్రాఫిక్స్, ఇలా ప్రతి క్రాఫ్ట్ లో ఈ మూవీ ఒక పెద్ద ఫెయిల్యూర్. నిజంగా ఈ మూవీ ఎందుకు తీశారు అనే పాయింట్ చాలాసేపు అర్థం కాలేదు. ఆ తర్వాత అర్థమైంది, మూవీ ప్రొడ్యూసర్ ఈ మూవీలో క్రిష్ అనే ఫుల్ లెంత్ రోల్ ప్లే చేశారు. అబ్బో, ఆయన ఒక పికాసో. సినిమా అంతా ఒకటే ఎక్స్ప్రెషన్ పెట్టి చాలా ఇరిటేట్ చేస్తారు. ప్రొడ్యూసర్ కనుక 3 songs పెట్టుకున్నారు, ఫైట్ కూడా చేశారు. ఎంత ప్రొడ్యూసర్ అయితే మాత్రం ఇంత ఘోరమైన యాక్టింగ్ తో ఎలా తీయాలనుకున్నారో అర్థం కాలేదు. ఈ అందానికి సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ ఎస్ఏ రోల్ ప్లే చేశారు. ఆమె యాక్టింగ్ లో ఈజీగా అర్థమైపోతుంది ఎంత ఇంట్రెస్ట్ లేకుండా ఈ మూవీ చేశారని. ఇంకా ఘోరం ఏంటంటే, నవీన్ చంద్ర ఒక అనవసరమైన రోల్ ప్లే చేశారు. ఇలాంటి రోల్స్ యాక్సెప్ట్ చేస్తే హార్డ్లీ ఇంకో 2-3 మూవీస్ తర్వాత ఇండస్ట్రీ నుంచి మాయమైపోవడం కన్ఫర్మ్. అంత దారుణమైన రోల్ ఇది. కృష్ణ సాయి, అదే చెప్పా కదా ప్రొడ్యూసర్ అని. ఆయన స్టార్టింగ్ లో సైడ్ రోల్ అనుకున్నా. మెల్లిగా మూవీ ముందుకు వెళ్తుంటే అర్థమైంది ఆయనే మెయిన్ లీడ్ అని. ఈయన ముందు కూడా ఇంకా మూవీలో హీరోగా చేశారు. కొంచెం సెర్చ్ చేస్తే అర్థమైంది మూవీ నేమ్ వచ్చేసి జ్యువెల్ థీఫ్. ఇందులోనే ఇలా ఉందంటే అందులో ఏం చేశారో ఏందో మరి. మూవీలో చాలానే కాస్టింగ్ ఉంది, బట్ ఒక్కరు యాక్టింగ్ కూడా బాలేదు. డైరెక్టర్ కి కొంచెం కూడా డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ లేకుండా తీసినట్టు ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే సినిమా అంత ఇంతే ఉంటుంది. నేను రీసెంట్ టైమ్స్ లో చూసిన వర్స్ట్ మూవీ ఇది. నాకైతే అస్సలు నచ్చలేదు. అసలు నచ్చడానికి ఏం లేదు, ప్యూర్ టైం వేస్ట్ ఈ మూవీ. ఆల్మోస్ట్ 2.5 hours ఉంటుంది, కంప్లీట్ వేస్ట్. మూవీ వచ్చేసి ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. మీరు మూవీ చూడకపోవడమే మంచిది. లేదు చూస్తా అంటే మీ ఇష్టం. చూస్తే మాత్రం మూవీ మీద మీ ఒపీనియన్ ని కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.